హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ ట్రిక్ ఛానల్. ఈ వీడియోలో మనము ఈపీఎఫ్ అకౌంట్ను ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనము ఈ పేజీని అయితే ఓపెన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ను మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుండి క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు, మనకి రైట్ సైడ్లో మనకి సైన్ ఇన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. యూఏఎన్, అలానే పాస్వర్డ్, అలానే కింద క్యాప్చా. సో ఈ మూడు కూడా మనం అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నాక మనకి కింద సైన్ ఇన్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ఈ విధంగా వన్ టైం పాస్వర్డ్ అయితే అడుగుతుంది. లాగిన్ సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పి మనకి వన్ టైం పాస్వర్డ్ మన రిజిస్టర్ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. సో అదైతే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నాక కింద క్యాప్చా కూడా ఎంటర్ చేసుకొని కింద సబ్మిట్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకి లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు, మనకి రైట్ సైడ్ లో మనకి మెంబర్ ప్రొఫైల్ అని చెప్పి మనకి మన యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము ప్రీవియస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ముందుగా ప్రీవియస్ ఏదైతే అకౌంట్ ఉందో అది ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి మనము. దానికోసంగా మనకి ఇక్కడ పైన మెనూలో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, దీనిలో సెకండ్ ఆప్షన్ మనకి వ్యూ అని అయితే ఉంటుంది. సో వ్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి దాంట్లో సెకండ్ ఆప్షన్ మళ్ళీ సర్వీస్ హిస్టరీ అని అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి ప్రీవియస్ ఈపీఎఫ్ అకౌంట్, అలానే ప్రెజెంట్ మనం ఏదైతే పనిచేస్తున్నామో ఆ కంపెనీ, సో రెండు కూడా మనకైతే ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. దీనిలో ప్రీవియస్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో మనం ఎగ్జిట్ డేట్ అనేది మనకి అప్డేట్ అయిందా లేదని అయితే చెక్ చేసుకోవాలి. సో అప్డేట్ అయి ఉంటే మనం అయితే అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోగలం, లేదంటే మనం అయితే చేసుకోలేము. ఒకవేళ ఇక్కడ మీకు ఎగ్జిట్ డేట్ అనేది లేకుండా ఉన్నట్లయితే మీరైతే ఎగ్జిట్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసంగా మనకి మెనూ ఆప్షన్స్లో లాస్ట్ ఆప్షన్ ఆన్లైన్ సర్వీసెస్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాంట్లో మనకి సెకండ్ ఆప్షన్ మళ్ళీ వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి లోడింగ్ అనేది అయ్యి మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఈ పేజీలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మన యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అలానే దాని కిందనే మీరు చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ ప్రెజెంట్ అకౌంట్ ఇంటూ విత్ ట్రాన్స్ఫర్ విల్ బి ఎఫెక్టెడ్ అని చెప్పి మనం ఏదైతే ప్రజెంట్ కంపెనీలో చేస్తున్నామో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్, ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే ఇక్కడ చూపిస్తుంది. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అలానే దాని కింద మనకి స్టెప్ 1 అని చెప్పి మనకి సెలెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ అకౌంట్ అని చెప్పి మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రజెంట్ ఎంప్లాయర్, అలానే ప్రీవియస్ ఎంప్లాయర్ రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకునే రిక్వెస్ట్ అనేది ఎవరికి వెళ్ళాలి అని అయితే మనం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రీవియస్ ఎంప్లాయర్ కన్నా ప్రజెంట్ ఎంప్లాయర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకైతే తొందరగా అయితే రిక్వెస్ట్ అనేది అప్రూవల్ అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ కంపెనీలో పనిచేస్తాం కాబట్టి సో మన హెచ్ఆర్తో మాట్లాడి మనం అయితే తొందరగా అయితే ఆ రిక్వెస్ట్ అయితే అప్రూవల్ అయితే చేయించుకోవచ్చు. సో దానికోసంగా మీరైతే ప్రజెంట్ ఎంప్లాయర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో నేను కూడా ప్రజెంట్ ఎంప్లాయర్ మీద అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక మనకి కిందన మెంబర్ ఐడి, యూఏఎన్ అయితే ఉంటుంది. సో అక్కడ మీ యొక్క యూఏఎన్ నెంబర్ కానీ మెంబర్ ఐడి కానీ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నాక మనకి పక్కనే గెట్ డీటెయిల్స్ అని అయితే ఉంటుంది. సో ఆ గెట్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగా మనకి ప్రాసెసింగ్ అయ్యి నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి మనం ఇక్కడ ఏదైతే ప్రీవియస్ కంపెనీ ఉందో సో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మనకి ఎగ్జిట్ డేటు, అలానే డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ బర్త్, అలానే పక్కన సబ్మిటెడ్ టు అని చెప్పి ప్రజెంట్ ఎంప్లాయర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ కిందకు వచ్చినట్లయితే మనకి అథెంటికేషన్ ఓటీపీ అండ్ సబ్మిట్ అనేది ఉంటుంది. ఇక్కడ మన యొక్క ఆధార్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చున్నామో ఆ యొక్క ఆధార్ మొబైల్ నెంబర్కి అయితే మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. దానికోసం ఇక్కడ బాక్స్ టిక్ చేసుకొని గెట్ ఓటీపీ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకొని మనకి చూడొచ్చు ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరిగింది. సో మీకు ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎంటర్ చేసుకొని పక్కన సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మనకి లోడింగ్ అయ్యి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ద క్లెయిమ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని అయితే రావడం జరిగింది. సో ఇక్కడ దాని కిందనే మనకి చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ క్లెయిమ్ స్టేటస్ అని చెప్పి మనకి ట్రాకింగ్ ఐడి, అలానే ప్రీవియస్ అకౌంట్ నెంబరు, ప్రెజెంట్ అకౌంట్ నెంబర్ అయితే మనకైతే చూపిస్తుంది. ఇక్కడ మనకి ప్రెజెంట్ కంపెనీ కూడా మనకైతే చూపిస్తుంది, ప్రెజెంట్ ఎంప్లాయర్ అని చెప్పి. సో ఈ విధంగా మనకి స్టేటస్ కూడా ఇక్కడైతే చూపిస్తుంది.
అలానే మనకి పక్కన చూసుకున్నట్లయితే మనకి అక్నాలెడ్జ్‌మెంట్ ఫార్మ్ కూడా మనం అయితే ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే డౌన్‌లోడ్ అయితే అవుతుంది. సో, ఇప్పుడు మీరు మళ్ళా ఫర్దర్‌గా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలంటే మీరు మళ్ళీ మెనూ ఆప్షన్స్‌లో మనకి ఆన్‌లైన్ సర్వీసెస్ అని లాస్ట్ ఆప్షన్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోవాలి. సో, దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి థర్డ్ ఆప్షన్ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని అయితే ఉంటుంది. సో, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే మీరు చూడొచ్చు ఇక్కడ ఆన్‌లైన్ క్లెయిమ్ స్టేటస్ అని చెప్పి మనం ఏదైతే ఇందాక రిక్వెస్ట్ రైజ్ చేసామో సో, ఆ రిక్వెస్ట్ అనేది మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ట్రాకింగ్ ఐడీ, క్లెయిమ్ టైపు, అలానే ప్రీవియస్ అకౌంట్ నంబరు, ప్రెజెంట్ అకౌంట్ నంబరు, క్లెయిమ్ స్టేటస్ అని చెప్పి మనకి ఇక్కడైతే చూపిస్తుంది క్లియర్‌గా. మీరు చూడొచ్చు పెండింగ్ ఎట్ ప్రెజెంట్ ఎంప్లాయర్ అనేది చూపిస్తుంది. అంటే ప్రెజెంట్ మనకి స్టేటస్ అనేది ప్రెజెంట్ ఎంప్లాయర్ దగ్గరైతే మనకైతే పెండింగ్ అని చూపిస్తుంది. వన్స్ ప్రెజెంట్ ఎంప్లాయర్ మనకి అప్రూవ్ చేయగానే మనకి ఈపీఎఫ్‌లోని ఫీల్డ్ ఆఫీసర్‌కి అయితే వెళ్తుంది. సో, వాళ్ళు అప్రూవ్ చేసినట్లయితే మనకి ఇక్కడ అప్రూవ్డ్ అని అయితే రావడం జరుగుతుంది. అప్రూవ్డ్ వచ్చిందంటే మనకి ప్రీవియస్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లోని అమౌంట్ అంతా కూడా ప్రెజెంట్ కంపెనీ లోకైతే మనకైతే ట్రాన్స్‌ఫర్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఇది మనకి ఒక్కొక్కరికి ఒక్కోలా అయితే మనకి టైం అయితే పట్టొచ్చు. ఒకరికి 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు, లేదా 15 డేస్ అయితే పట్టొచ్చు. సో, మాక్సిమం అయితే మనకి 45 డేస్‌లో అయితే అవుతుంది. సో, మనం ప్రెజెంట్ కంపెనీలో హెచ్ఆర్‌తో మాట్లాడి మనం తొందరగా అప్రూవల్ చేయించుకున్నట్లయితే ఇది వితిన్ 10 డేస్‌లో మీకైతే క్లియర్ అయితే అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కానీ ప్రీవియస్ కంపెనీ యొక్క అకౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోకుండా క్లెయిమ్ చేసుకున్నట్లయితే మీకు ఓన్లీ ప్రెజెంట్ కంపెనీలోని అమౌంట్ మాత్రమే మీకైతే వస్తుంది. కాబట్టి మీరు గనుక 2, 3 కంపెనీల్లో వర్క్ చేసి ఉంటే ఈ విధంగా మీ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అమౌంట్ అయితే మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.